భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 22 శ్లోకం యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అనువాదం: సహజంగా వచ్చిన లాభంతో సంతోషంగా ఉండేవాడు, శీత ఉష్ణ సుఖ దుఃఖ ద్వంద్వాలను అధిగమించిన వాడు, అసూయ లేనివాడు, విజయ పరాజయాల్లో సమంగా ఉండేవాడు, కర్మ చేసిన బంధనానికి లోనవడను. వివరణ: నిజమైన యోగి పరిస్థితులపై ఆధారపడి సంతోషం, అసంతృప్తి పొందడు. లభించినంతలో తృప్తి చెందుతాడు. ఇతరులను చూసి అసూయపడడు. విజయమో పరాజయమో వచ్చినా మనసులో సమత్వం ఉంచుతాడు. అలాంటి కర్మ ఏ బంధనమూ సృష్టించదు. తాత్విక సందేశం: లభించిన దానిలో తృప్తి కలిగి ఉండటం నిజమైన ధనము. ద్వంద్వాలను అధిగమించిన వాడు మాత్రమే స్వేచ్ఛను పొందుతాడు. సమత్వ దృష్టి: అసూయ రహిత జీవనం మనిషిని కర్మబంధనాల నుండి విడిపిస్తుంది. ఉదాహరణ: ఒక విద్యార్థి పరీక్షలో మొదటి ర్యాంక్ రాకపోయినా తన శ్రమపై సంతోషిస్తాడు. అతనికి అసూయ ఉండదు. విజయాన్ని అందించిన, వైఫల్యాన్ని ఇచ్చినా సమంగా స్వీకరిస్తాడు. అలాగే జీవనంలో కూడా మనం లభించిన దానితో సంతోషంగా ఉండాలి. ఎండ్ నోట్: లభించిన దానితో సంతోషంగా ఉండడం, ద్వంద్వాలకు అతీతంగా జీవించడం, ఇదే నిజమైన యోగి లక్షణం. అటువంటి జీవనం కర్మబంధనాన్ని కలిగించదు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.